ఆడేగా నాగేశ్వరరావు అనేవాడేగా మాట్లాడుతుంది. వాడు రాజకీయ నాయకుడా? వాడు ఒక మాజీ మంత్రా? వాడికి అసలు రాజకీయం తెలుసా? చట్టాలు తెలుసా? విలువలు తెలుసా? ఆ జిల్లా ఏం జిల్లా అనుకున్నారు? ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాదు, బాళ్ళ బుల్లిరామయ్య గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, ఇటువంటి యోధాన యోధులు ఉన్న జిల్లా అది. పెండేల వెంకటకృష్ణబాబు అటువంటి జిల్లాలో వాడు పుట్టి ఆ జిల్లాకి చెడ్డ పేరు తెస్తున్నాడు తప్పితే ఆ కారుమూరి నాగేశ్వరరావు అనేవాడు వాడు మనిషి పుట్టక పుట్టాడా? వాడు తమ్ముడిని ఏం చేశాడు? ఏమయ్యాడరా నీ తమ్ముడు? ప్రగల్భాలు పలికావు ఆ రోజు. ఏం జరిగింది? ఇంటికి బీకలేరు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి బీకలేరు అన్నారు. మీరు ఎవరింటికి బీకారు? ఇలా లోకేష్ బాబు ఇంటికి బీకారా? ఎవరింటికి బీకారు మీరు? మీ కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా మిమ్మల్ని తరిమి కొట్టి 4 రోడ్ల కోడల్లో బట్టలు తీసి నిలేశారు. మీరు పోలీసు వాళ్ళ బట్టలు తీస్తారా? నీకు తెలుసా? అసలు నీకు గుర్తుంటుందా? ఇవాళ చేసిన మరి రేపు నీకు గుర్తుంటుందా? జగన్మోహన్ రెడ్డి నిన్నేం జరిగింది ఇవాళ చెబుతావు నువ్వు. నీకు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చూసి చదువుతావు నువ్వు, అంతే తప్ప స్వతహాగా నాతో పాటన్నా మాట్లాడు. నువ్వు ఏ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడు. నీ వల్ల కాదు. మాట్లాడతారండి ఇటు చేసిన మీదికి పెద్ద. ఇక అప్పుడు ఆమె చెప్పిన దానిలో భూమి కొడుతుంటారు సత్యమా వాళ్ళు. ఇది ఇవాళ కాదు, వెనకటి నుంచి ఉండదేగా ఇది ధైర్యం అంటే. మాకు వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మాకేం ఇబ్బంది లేదని. ఇప్పుడు విడుదల రజనీ మాట్లాడతలా శ్రీకృష్ణదేవరాయలని. అంతే. ఎవరు కూడా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి మాట్లాడుకోవాలి తప్ప పరిదాటి గీత దాటి మాట్లాడితే సీతాదేవి వనవాసం చేసినట్టు చేయాల్సింది ఎవరైనా సరే. వాస్తవం చెబుతున్నా నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చంద్రబాబు నాయుడిని విమానాశ్రయాల్లో ఎన్ని గంటలు కూర్చోబెట్టారో అందరికి దేశం లోకమంతా తెలుసు. మరి పవన్ కళ్యాణ్ని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎంతసేపు కూర్చోబెట్టారు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవరు వచ్చినా కానీ సాక్షాత్తు రాజధాని రైతులే పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏమేమి చేసావు కూడా లోకం మొత్తానికి తెలుసు. నువ్వు ఆ రోజు బీజేపీని అడ్డం పెట్టుకొని నీ ఇష్టానుసారం పెట్టరేగిపోయావు ఏంది. అందుకు కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో. నీకు గుడ్లోడు తీసే నిన్ను కృష్ణానదిలో దింగారు. ఇక అంతేగాని నువ్వు అసలు ఏమి మాట్లాడొద్దు, చేయొద్దు. ఇంకా నీ ప్రభుత్వం వచ్చేది ఆడా? నీ మాయ మాటలు అమ్మేది ఎవడు? కడుపు కన్నం తినేవాడు ఎవడు? నీకు ఓటేయడు, నీ ఎమ్మట రాడు. గడ్డి తినేవాడు ఏమన్నా రావాలి నీ ఎమ్మట వస్తే. అంతేగాని కడుపు కన్నం తినేవాడు ఎవడు నీ దగ్గరికి వచ్చి ఓటేయడు. ఎందుకంటే నువ్వు చెప్పే మాటలని మాయ మాటలు. నువ్వు గుడ్డగాల్చి మీదేస్తావు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో పెట్టావు. ఏం పట్టుకున్నావు దాంట్లో? నువ్వు ఏం పట్టుకున్నా? ఇది పట్టుకున్నానని చెప్పు. వాళ్ళ కుటుంబీకుల్లో ఎవరి మీద అయినా సరే, లోకేష్ మీద కానీ, మరి వాళ్ళ మనవడు దేవాంశ్ మీద కానీ, మరి భువనేశ్వరి మీద కానీ, బ్రాహ్మణి మీద కానీ ఏమైనా పట్టుకున్నావు నువ్వు? వాళ్ళు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. నీకు మళ్ళీ లక్షల కోట్లు దోపిడీ చేయాలా? మరి ఇసుక మీద దోపిడీనా అనేది? ముందు మీద దోపిడీ. ఇలా ముందు బయటపడిందిగా. ఆగు, అన్నం అన్నం వరగదు, నిదానంగా అన్నం వరిగిద్ది. ఆ టయానికి ఈ కేసులు కూడా బయటకు వస్తాయి. నువ్వైనా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నావు అంటే సామాన్యమైన మోడీ గాడిదన్ను అమిత్ షా గారి సామాన్యమైన కన్నుందా నీ మీద? నిన్ను వాళ్ళు బయటేసి తిప్పుతున్నారు. ఇది ఎప్పటికీ ఇది పనికొచ్చేది కాదు. నువ్వు బయట ఉండేవాడివి కాదు. నీకు ఎప్పుడూ రాజమండ్రి జైలు, బళ్ళారి జైలు నీకోసం ఎదురు చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మాట్లాడుతూ సక్రంగా మాట్లాడుతూ నేర్చుకో. అంతేగాని నువ్వు ఆయాల 3 రాజ్యాలు శిబిరం పెట్టావు. ఇవాళ పెట్టురా, దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ పెట్టి చంద్రబాబు నాయుడు మీద పోరాడు, తెలుగుదేశం పార్టీ మీద పోరాడు. మాకు 3 రాజ్యాలు కావాలని నువ్వేదో ఒక రాజ్యాన్ని పెడుతున్నావు అని అడగండి. ఇలా అయాల మమ్మల్ని జైల్లో వేసి మమ్మల్ని బేడీలు వేసి చేయడం కాదు. ఇవాళ చేయండి. మీరు 3 రాజ్యాలు చేసి 3 రాజ్యాలు శిబిరాలు పెట్టి చంద్రబాబు నాయుడు మీద పోరాడండి. అది మీ మగతనం ఏందో తెలిసిద్ది. మా ఇంటికి బేకలేడు, సింహం వస్తుంది, పులి వస్తుంది, ఏంది వచ్చేది? బూతులు వస్తున్నాయి నా నోటికి మీరు మాట్లాడే మాటలకి. ఇంకా వాళ్ళు చెప్పేది ఇక్కడ చంద్రబాబు ఉంటేనే అక్కడ కేంద్ర గవర్నమెంట్ నిలిచిద్ది అనేది వాడికి ఉత్తపడుతున్నాయి నరేంద్ర మోడీ అనేవాడికి. అందుకనే చంద్రబాబు మడుగులు వస్తాడు వాడు. ఆ మోడీ గాడు కానీ అమిత్ షా గాడు కానీ. ఇవన్నీ ఎవడు తెలియదు కాదు. ఇవన్నీ ఈ రహస్యాలే అందరికీ తెలుసు. తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆడికి కూడా దగ్గర పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రేపు ఈ లిక్కర్ స్కామ్లో వాడిని ఎడిదిరిగి వేసేస్తారు. 2వ ముద్దాయిగాను 3వ ముద్దాయిగాను. అది విడుదల రజనీ మూలాన వాడు కూడా లోపల పోవాల్సిందే. విడుదల రజనీ కేసులో కూడా వాడు ఉన్నాడు. మరి రేపు విడుదల రజనీ నువ్వు చెప్పవేమమ్మా? మరి రజనీ కూడా అరెస్ట్ అవుద్దంటారా? విడుదల ఖచ్చితంగా రజనీ కూడా అరెస్ట్ అయింది. అరెస్ట్ అవ్వకుండా ఎవడు ఉండడో. నిదానంగా చట్టం, సిబిఐ వాళ్ళు కానీ, సిట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి అంతా కేసులు రాసిన తర్వాత వెళ్ళిపోతారు. ఎవడైనా జైలుకి వెళ్ళాలి. నేనేమన్నా గొప్ప, నువ్వేమన్నా దెబ్బ చేయలేదని చెప్తున్నా. అందరూ అంతే చెబుతారయ్యా. నేను ఏ తప్పు పిల్లి కళ్ళుకు పూసుకొని పాలు తాగుతాయి, నన్ను ఎవరు చూడలేదు అనకూడదంట. ఆ ఇంటి ఓనర్ చూస్తానే ఉంటుంది, తరిం కొట్టేటప్పుడుగా. మరి అది పరిస్థితి.
అది ఎగిరేగి తన్నిద్దిగా అది చెప్పులు మోపించింది ఆఫీసర్లతోటి. అది ఒక అనకూడదు ఆడపిల్ల కాబట్టి అది గురువారం బుధవారం వాళ్ళకంటే ఎక్కువ అనకూడదు ఆ అమ్మాయిని. నోరు తెరుస్తా రోజా నిన్ను చూస్తే బూతులు వస్తున్నాయి రోజా. నువ్వు ఆడపిల్లవి ఎన్నోసార్లు చెప్పి ఆడపిల్ల మీద మాట్లాడకూడదని. నువ్వు ఇప్పుడు మరీ నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. నీకు మొగుడెవరో తెలీదు, తల్లి ఎవరో తెలీదు, తండ్రి ఎవరో తెలీదు, కొడుకు ఎవరో తెలీదు, కూతురు ఎవరో తెలీదు నీకు. అట్ట మాట్లాడుతున్నావు నువ్వు రోజా. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మా. నీకు దగ్గర వాళ్ళ పోలీసు వాళ్ళు నీకే పెడతారులే. నువ్వేం ఇబ్బంది పడబాకు, దిగులు పడబాకు. నువ్వు చంద్రబాబు నాయుడు కూడా నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. లోకేష్ మరీ మాట్లాడుతున్నావు. నీకు దగ్గర పడ్డాయి రోజులు. నువ్వు ఆగు. చాలా మంది ఉన్నారా ఎవడో చెబుతావు లిస్టులో. ఇంకా మొదట ఎవరు నానిగాడు ఒకడు ఉన్నాడు. మరి ఇడదల రజనీ ఒకటి ఉంది, రోజా ఒకటి ఉంది. మరి ఇంకా మరి కొడాల నానిగాడు అసలు మెయిన్ ముద్ద. వాడు బతికి దేవుడు చల్లగా చూసి వాడు బతికి రావాలి. బతికి వాడు గుడివేట రావాలి. వాడి పవర్ ఏందో అప్పుడు తెలిసింది. వాడి పవర్ ఏందో. వాడు కట్రాయి మీద ఊరేగటమో, లేదా మేము గుట్టలో తీసుకొని మేము ఊరేగటమో. వాడి బతికి రావాలి. దేవుడు చల్లగా చూడాలండి. అదే మేము కోరుకుంటున్నాం. ఏందయ్యా వాడిచ్చేది ఏంది అట్లేసి 2 అట్లే 3 అట్లేసి ఇదేమో పొయ్యా 2 అట్లు 3 అట్లు వేయడానికి వాడు ఒట్టి ఆడింగోడు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. 2 అట్లు వేస్తాం 3 అట్లు వేస్తాం అని. మగవాడు ఎప్పుడు మాట్లాడు. చంద్రబాబు అంటున్నాడు ఏమన్నా అట్లు వేస్తాం బొట్లు వేస్తామని. అవి ఏం కాదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీలో ఏమొస్తాయో దాన్ని బట్టి కేసులు పెట్టి మొత్తం లోపల పోతారు. ఇంకా బావాల్సిన వాళ్ళు ఉన్నారు. తమిళ సీతారాంగడు ఒకటి బావాలా స్పీకరు. మరి అది ఏంది వాడు పాడే చేసి ఒక పార్టీని వెనకేసుకోతారు. స్పీకర్ అంటే ఏంది? ఒక జడ్జి లాంటి వాడు. కోర్టుకు జడ్జి అంతా, అసెంబ్లీకి స్పీకర్ అంతా. వాడు పార్టీని వెనకేసుకొచ్చి మాట్లాడాడు. గెట్ అవుట్ అన్నాడు చంద్రబాబు నాయుడిని. వాడెంత వాడు బతికెంత. ఇప్పుడు మేనల్లుడు తంతే చెరువులో పడ్డాడు పోయి. మేనల్డే దాన్ని ఒక తను తంతే ఫుట్బాల్ వేసినట్టు లేచిపోయి చెరువులో పడ్డాడు. ఆ ఊరు చెరువులో. వాడికి బరిగొడకి ఇండస్ట్రీ చేయడం చేత కాదు. ఏ మెడిసిన్ ఇలా చేత కాదు. ఏ మెడిసిన్ ఎన్ని కోర్సులు ఇలా చేత కాదు వాడికి. వాడి గురించి మాట్లాడు. పిల్ల బచ్చగాడి గురించి. ఈ రోజు రాజకీయం ఎట్టుందంటే అదే ఆడు ఉండట్టే ఉంది. అప్పలనాయుడు గారు ఉండట్టే ఉంది. ఎట్టుందంటే డబ్బుండాడే రాజకీయం చేస్తున్నాడు. ఆ నాయకులు కూడా పెద్ద నాయకులు కూడా డబ్బు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది. డబ్బు లేని వాళ్ళు మా దాంట్లో ఉండాలి. డబ్బు ఉండాడు ఎవడన్నా ఉన్నాడే చూడు. మా దాంట్లో లేరు. ఆ టీడీపీ అయినంతే, కాంగ్రెస్ అయినా, ఏ రాజకీయ నాయకులు అయినంతేనో. డబ్బుండాడు ఎవడు కాంగ్రెస్ పార్టీలో డబ్బుండాడు ఎవడన్నా అందరు పోయారు. ఇక చిదంబరం బోదంబరం ఎవరు 4 ఉన్నారు. అంతే తప్ప న్యాయం, ధర్మం, ప్రజా పరిపాలన, మనం ప్రజల ఓట్లు ఎత్తే గెలిచాము, ఈ ప్రజలకు పరిపాలన చేయాలనే ఆలోచన ఒక్కడికుందా? గెలిచిన కాడి నుంచి నేను ఎమ్మెల్యేనయ్యా, నేను రుస్తాం, నాకు ఎదురేవుడు, నా ఇంటికి మీకెదురుడు అనే మాటలు భాష తప్పితే సరైన భాష మాట్లాడి ప్రజలకు సేవ చేసే నాయకుడు ఒక అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, పెద్దల సభలో కావచ్చు, ఇక్కడ ఈ మండలంలో కావచ్చు, ఎవడైనా సరే ఒక్కడు ఉన్నాడో నాకు చెప్పు. 100కి ఒక 5-6 ఉన్నారు. ఏది మా శ్రావణ్ కుమార్ లాంటి వాడో, ఏది సంపాదించకుండా ఏమి చేయకుండా మా తెనాలి శ్రావణ్ కుమార్ అక్కడ ఉన్నాడు. రూపాయి ఎరగడగా. అట్నే మా నియోజకవర్గంలో పోయినసారి పుష్పరాజు ఉన్నాడు. ఆయన ఎక్కడానికి కారు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఎవరికి? పుష్పరాజుకి. జగన్ గారికి ఏం తెలుసు అసలు? జగన్ గారి దగ్గర పేరు నా దగ్గర ఎత్తబాకండా. వాడు ఒక వేస్టోడు. ఇప్పుడు రోడ్డు జొన్నలు పోసాము, పోసిన తర్వాత రోకలు ఎంతసేపు అవసరం? జొన్నలు మెదిగిన దాకా అవసరం. తర్వాత ఏం చేస్తుందని తీసి అట్లాంటి వాడు వీడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోకలు లాంటి వాడు. అర్థం తెలుసుకోమను. వినేవాళ్ళు ఎవరున్నా, నా ఈడే చూసిన వాళ్ళు ఎవరు ఉంటే దీనికి అర్థమైందో చెప్పి మళ్ళీ వాడిని ఈడే పెట్టమను. వాడెవడే పోసాని తెర మీద ఒక బొమ్మ లాంటి వాడు. వాడి గురించి మాట్లాడతారు పద్దాకులో. వాడు పోసాని గాడు ఎవడాడు? వాడు ఒక బచ్చగాడు. కాకాల్లో ఒక బచ్చగాడు, మాతరకలో ఒక బచ్చగాడు. వాడి గురించి మాట్లాడతారేంది? వాడు డబ్బులు ఇస్తే మాట్లాడాడు వాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు డబ్బులు ఇస్తే వాడు మాట్లాడాడు. అంతేగాని అట్లాంటి వాడిని చెప్పొద్దు. స్వశక్తిగా మాట్లాడేవాడిని, స్వలాభం లేకుండా మాట్లాడేవాడిని, ప్రజాపాలన చేసేవాడిని గురించి మాట్లాడేవాడిని. వాళ్ళ గురించి నన్ను అడగండి, నేను సమాధానం చెబుతాను.